అందరికీ నమస్కారం. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మా అందరి అభిమాన నాయకుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ ఎదురుకుండా ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఒకసారి రాజశేఖర రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే ఏవైతే 2004 ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఒక పక్కన విద్యార్థుల పరిస్థితి బాలేదు, రైతులు ఆందోళన పరిస్థితుల్లో ఉన్నారు అన్నాడు. అలాంటి పరిస్థితుల నుంచి 2004 ఎన్నికల్లో సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆనాడు జవసత్వాలు లేని కాంగ్రెస్ పార్టీని ఒంటి చేతితో అధికారంలో తీసుకొచ్చినటువంటి ఒకే ఒక్క నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసి 108 కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఇందిరమ్మ ఇల్లు నిర్మించడంలో కానీ, ఏవైతే తొలి సంతకం అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తానని ఆనాడు ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అధికారం వచ్చిన తర్వాత తొలి సంతకాన్ని చేసి మాటని నిలబెట్టుకున్నటువంటి ఒకే ఒక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు రైతుల గురించి మాట్లాడుకుంటే 2004 ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చాలా మనందరూ కూడా చూసాం. అలాంటి పరిస్థితుల నుంచి, వ్యవసాయం దండగాని పరిస్థితుల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం విద్యుత్ సంతకం చేసి ఈ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయం పండగ అనేలా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు చూసుకుంటే ఆరోగ్యశ్రీ గురించి నేటికి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ మహనీయుడు ఘనత అనే సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అనేక మంది ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆ రాష్ట్రంలో కానీ, విభజన రాష్ట్రంలో కానీ అనేక ముఖ్యమంత్రులు పనిచేసినప్పటికీ కూడా నేటికి కూడా ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఇల్లు నిర్మాణం తీసుకుంటాలో కానీ, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా నేటికి కొనసాగిస్తున్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసిన పునాది. కాబట్టే ఈనాటికి కూడా ఏ ముఖ్యమంత్రి అన్నా, ఏ కార్యక్రమాలు ప్రవేశపెట్టినా, ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆ యొక్క సంక్షేమ పథకాలు కానీ ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఈరోజు ఆ మహనీయుడి యొక్క జయంతిని రామచంద్రపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఒక పక్కన బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మండలాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.